పెట్టా. ఇది కూడా పోయింది. గప్పు ఎప్పుడైతే వీడియో గేమ్స్ ఆడడం మొదలు పెడతాడో ఇక అవతలి వాళ్ళ గేమ్ ఓవర్ అయిపోయినట్టే. గప్పున మజాకా. రా హ్యాపీ. గప్పు, నేను నీకోసం ఎలాంటి ఆఫర్ తీసుకొచ్చానంటే నువ్వు వీడియో గేమ్ హీరో నుంచి రియల్ లైఫ్ హీరో అయిపోతావు. ఏంటి, రియల్ లైఫ్ హీరోనా? రియల్ లైఫ్ హీరో. నేను మన సిటీలో జరిగే ఒక పెద్ద డాగ్ షోలో నీ పేరుని ఎన్రోల్ చేయించాను గప్పు. ఏంటి, డాగ్ షో? నేను ఇలాంటి డాగ్ ని కాదు, ఇలాంటి డాగ్ షోకి వెళ్ళి క్యాట్ వాక్ చేయడానికి. గప్పు, నువ్వు ఒట్టి వీడియో గేమ్ లో మాత్రమే హీరో అవ్వగలవు. అయితే రియల్ లైఫ్ లో హీరో కావడానికి ధైర్యం కావాలి. ధైర్యం అది నీలో లేదనుకుంటానులే. ధైర్యమా? అరే, డాగ్ షోలో చేయడానికి ఏముంటుంది? ముందు నువ్వైతే చేసి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాం. ఏం హ్యాపీ, చూద్దామా? కమ్ ఆన్, జంప్. ఇంకేమైనా ఉందా? ఏం చేసావు? నెక్స్ట్ టాస్క్, రోల్. ఆల్ ది బెస్ట్. ఇది కూడా అయిపోయింది. సూపర్ గప్పు. నెక్స్ట్ స్వింగ్. సరే, ఇది కూడా పట్టుకున్నా. ఇంతే. ఇంకా గప్పు నిజంగానే సూపర్ హీరో. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అరే అయ్యా బాబోయ్, ఇక్కడ మీరంతా కలిసి ఏం సర్కస్ చేస్తున్నారు? మీసం మెలేసి అడుగుతున్నాను. సర్కస్ కాదు, డాగ్ షో. నేను గప్పు పేరుని డాగ్ షోలో ఎన్రోల్ చేయించాను. డాగ్ షోనా? వద్దు. గప్పు ఎలాంటి డాగ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. పినాకి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మనం ఈ మనుషుల నుండి దూరంగా ఉండాలని. మేము మా భూత శక్తులని ఈ మనుషుల నుంచి దాచిపెట్టాలి. భూత శక్తులా అంటే ఏంటి? అంటే మనుషులకి మానవత్వం ఎలాగుంటుందో భూతాలకి భూతత్వం అలాగుంటుంది. అందుకే మానవత్వం భూతత్వం ఎప్పుడు మిత్రులు కాలేరు. అందుకే నో డాగ్ షో. కానీ సూర్య అంకుల్. నో అంటే నో అంతే. మీసం మెలేసి. నా మీసం. నేను ఎలాగైనా సరే గప్పుని డాగ్ షోకి తీసుకెళ్తాను. కానీ ఎలాగా? నీ హెల్ప్ తోనే హ్యాపీ. నువ్వు వెంటనే గప్పులాగా మారిపో. అంతేనా? చాలా చిన్న విషయం, మారిపోతానులే. ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సూర్య అంకుల్, నేను హ్యాపీతో కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు. బాయ్ బాయ్ గప్పు. బాయ్ బాయ్. అయినా అసలు ఈ పినాకినే గప్పులో మారిపోతే బాగుండేదేమో కదా. ఓ నో, ఈ పినాకి నన్ను ఇలా ఇరికించేశాడేంటి? గప్పు 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 అంటే నేనేగా. నాకు తెలుసు పినాకి నా మాట తప్పకుండా వింటాడని. కానీ ఇతనికేం తెలుసు ఈ పినాకి ఇతని కంట్లో కారం కొట్టి వెళ్ళిపోయాడని. గప్పు, ఈ రోజు నేను నీకు మన భూతత్వం గురించి ఇంకా మనకు సంబంధించిన ఎన్నో కథలు చెప్తాను. చాలా కథలు. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ నో, నేను ఇక్కడ ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇతను ఇప్పుడు చెప్పే కథలన్నీ ఎలా భరించాలి? ఇక విను నా మొదటి కథ. గుడ్ బాయ్. మంచిగా పెర్ఫార్మ్ చేయాలి. రిజిస్ట్రేషన్ కౌంటర్ అక్కడుంది. గప్పు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి వస్తాను. నో ప్రాబ్లం. మీ పేరు ఇంకా మీ డాగ్ పేరు చెప్పండి. గప్పు అంటే దీని అర్థం పినాకి కూడా ఇక్కడికి వచ్చాడన్నమాట. ఈ గప్పునైతే ఎలాగైనా ఈ పోటీ నుంచి తొలగించాల్సిందే. గప్పు అవుట్ అంటే పినాకి కూడా అవుట్. వా, ఏం ఐడియా వచ్చింది. గప్పు క్యాచ్. ఈ గప్పు ఏం తెలివి తక్కువ పప్పి కాదు, ఆ ఫ్రిస్బీ వెనుక పరిగెత్తడానికి. ఈ డాగ్ ఎలా ఉందేంటి? దీనికి ఫ్లెచ్ చేయడం కూడా రాదా? ఓహో, నేను ఈ ఫ్రిస్బీని ఫ్లెచ్ చేయలేదంటే ఈ షెట్టుకి నా మీద అనుమానం వస్తుంది నేను మామూలు డాగ్ లాగా ప్రవర్తించట్లేదని. ఇక దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది దారికి.
ఇప్పుడు చూపిస్తా గప్పు ఇంకా పినాకి ఈ పోటీలో ఎలా పాల్గొంటారో. రిజిస్ట్రేషన్ అయిపోయింది. గప్పు 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 అరే గప్పు ఎక్కడ కనిపించట్లేదేంటి? ఇక్కడ కూడా లేడు. గప్పు 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 అంటే మామూలు డాగ్ కాదు, ఈ 4 గోడల మధ్య బందీ అయి ఉండడానికి. పదగప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. టొడాయ్, ఇదిగో నేను బయటకు వచ్చేసా. గప్పు నువ్వు ఇక్కడున్నావా? పినాకి, ఇప్పుడు నువ్వేం చేసావు? నేను పూర్తిగా అయిపోయేంత వరకు నేను మామూలు డాగ్ లా మారలేను మరియు నా శక్తి ఉపయోగించలేను. ఇప్పుడేం చేస్తావు? డాగ్స్ అన్ని నన్ను చూసాయనుకుంటా. అయ్యో, ఈ డాగ్స్ అన్ని నీ వెంట పడుతున్నాయి గప్పు. త్వరగా పారిపో గప్పు. అరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. గప్పు గప్పు అటువైపు. ఇదేంటి ఈ డాగ్ బట్టలు తొడుక్కుంది? మమ్మీ కాపాడండి. నేను మీ స్కూటర్ ని వాడుకోవచ్చా? Thank you. ఆగు. అరే అరే, ఇక్కడంతా ఏం జరుగుతుంది? సారీ ఆంటీ, సారీ. ఈ విచిత్రం చూసారా? ఈ రోజుల్లో కుక్కలు కూడా బట్టలు వేసుకుంటున్నాయి. కాపాడండి. పరిగెత్తు గప్పు, పరిగెత్తు ఇంకా ఫాస్ట్ గా. జాగ్రత్త గప్పు. అమ్మయ్య, తప్పించేసుకున్నాం. అయ్యో, ఇంకా మనం తప్పించుకోలేదు. గప్పు, రైట్ కి వెళ్ళు. అది ఊరి బయటికి వెళ్తుంది. అక్కడ జనాలు చాలా తక్కువగా తిరుగుతుంటారు. అరే సూపర్, టైర్ ఉంది. గప్పు, ఆ టైర్ నుండి జంప్ చేయి. వెరీ గుడ్ గప్పు. కమాన్ గప్పు, ఫాస్ట్ గా. ఈ గేట్ వైపు త్వరగా వచ్చాయి గప్పు. గప్పు, ఈ గేట్ కింద నుంచి క్రాల్ చేస్తూ వెళ్ళిపో. ఆ డాగ్స్ రాలేవు. కమాన్ గప్పు, త్వరగా వచ్చాయి. ఓ నో, వాటర్. అయ్యో, ఇక్కడ దారి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఇదేమో చాలా దూరంగా ఉంది. గప్పు, స్వింగ్. Come on, Gappu, you can do it. Super Gappu, you did it. రా వచ్చేయ్. అరే వా, అక్కడ తడిచిపోయింది, ఇక్కడ ఆరిపోయింది. అమ్మయ్య, ఈ డాగీస్ అన్నిటి నుంచి మనం ఇంకా తప్పించేసుకున్నట్టే. మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. డాగ్ షో గ్రౌండ్. అమ్మయ్య, ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసాం. నా డాగీ ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఈ గప్పు బయటికి ఎలా వచ్చింది?
దాన్ని నేను రూమ్ లో లాక్ చేశానుగా. ఇక్కడైతే కేవలం ఒకే డాగ్ ఉంది. అరే మరి మిగతా డాగ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి? అయ్యో రాకీ, నువ్వు ఎప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నీకేమైంది టామీ? ఇందులో ఎలా ఇరుక్కుపోయావు? అయ్యో నీకు అసలు ఏమైంది? హలో అటెన్షన్. అన్ని డాగ్స్ పర్ఫార్మ్ చేయడానికి స్టేజ్ పైకి రావాలి. అరే లే టైగర్, లే తొందరగా, నువ్వు చేయగలవు. లెట్ ద షో బిగిన్. అరే ఈ డాగ్స్ ఏమైంది? మిత్రులారా, డాగ్ షో పోటీలో మొదటి టాస్క్ హై జంప్. కప్పు ఆల్ ది బెస్ట్ కప్పు. జంప్ చేస్తాయి. కమ్ ఆన్ కప్పు. డాగీస్ జంప్. ఓహో ఇదేంటి, టామీకి ఒంట్లో బాలేనట్టుగా ఉంది. ఈ డాగీ కొంచెం వింతగా ప్రవర్తిస్తోంది కదూ. ఇక ఇప్పటికైతే ఎక్కువ ఎత్తు నుంచి జంప్ చేసింది ఒక రాకీని. హే మజా వచ్చింది. రాకీనే అన్ని డాగీస్ కన్నా ఎక్కువ ఎత్తు నుంచి జంప్ చేశాడు. నీ డాగీ ఓడిపోయింది. ఇక ఇప్పుడు ఆప్టికల్ కార్డ్. ఇక్కడ ఉన్న అన్ని డాగీస్ ఈ ప్రమాదకరమైన ఆప్టికల్ కార్డ్ ని దాటగలవా? చూద్దాం పదండి. ఇక డాగీస్ అన్ని వాటి వాటి స్థానానికి రావాల్సి ఉంటుంది. ఏం రాకీ, ఆర్ యు రెడీ? ఇక వెళ్ళు తొందరగా, మనమే ఈ పోటీలో గెలవాలి. వెళ్ళు వెళ్ళు తొందరగా. ఇక మొదలు పెడదాం. స్టార్ట్. ఆల్ ది బెస్ట్ కప్పు. ఇక మీరు చూస్తున్నారు గప్పు Yes. మొదటి స్థానంలో ఉంది. Come on, Gappu. ఇక రెండో స్థానంలో రాకీ. అరే ఇదేంటి, టామీ ఇంకా టైగర్ ఇలా పడిపోయాయి. ఇంకా ఏంటంటే ఇక మొదటి స్థానంలో గప్పు, రాకీ రెండో స్థానంలో, రాకీ. ఇక మూడో స్థానంలో. అరే ఇదేంటి, ఇది చేయగలదా లేదా? మరి ఇక గప్పు మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందా? Well done, ఇది చాలా Gappu. కష్టమైన రౌండ్. ఇప్పుడు చూద్దాం ఇంత చిన్న డాగి చేయగలదో లేదో. అరే వా, ఇదేంటి, నేను నమ్మలేకపోతున్నాను. గప్పు చాలా బాగా స్వింగ్ చేస్తోంది. ఇక ఇది చూడండి, అరే రాకీ నేలపై పడిపోయింది. ఇప్పుడు రాకీ ఫైనల్ రౌండ్ లో ఓడిపోయింది. ఇక గప్పు తన స్థానానికి చేరుకుంది. గప్పు ఇది చేస్తుందని అనుకోలేదు, నమ్మశక్యంగా లేదు. ఇంత చిన్న డాగ్ అయినా కూడా. ఇక గప్పు అయింది ఈ పోటీలో విజేత. ఏ గప్పు. ఈ రాకీ, నువ్వు ఇంత చిన్నది కూడా చేయలేకపోయావు. సూపర్ గప్పు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక ఈ డాగ్ షో అయిపోయింది. ఈ రోజు విజేత గప్పు. ఇప్పుడు విను నా 132వ కథ కూడా. మళ్ళీ శత్రువుల దాడి జరిగింది. వాళ్ళు 20 మంది, నేనేమో ఒక్కడ్నే. మరి నేనేం చేశానో నీకు తెలుసా? అరే ఎక్కడికి వెళ్తున్నావు? విను విను. ఏం చేశారో నాకు తెలుసులేండి. ఇక మీరు ఇప్పుడు చెప్పబోయే ఇంకో కథ కూడా నేను విన్నానంటే మూర్ఛపోతాను. హ్యాపీ, నువ్వు ఇక్కడుంటే మరి గప్పు ఎక్కడా? గప్పు డాగ్ షోలో. డాగ్ షో పినాకీ.